దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 26. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 59:21. 33వ శిఖరం. ప్రభు మనకిచ్చినవన్నీ శాశ్వత కాలమునకు మనవేయుండును. మన యొద్ద నుండి ఆయన వాటిని మరన్నిటినీ తీసివేయడు. మనం తప్పిపోయినప్పుడు మనల్ని గద్దించి శిక్షించినను మనకిచ్చిన వాటిని ఆయన తిరిగి తీసుకొనడు. మరియు ఆయన నా ఆత్మను మీ మీద ఉంచి ఉన్నాను అని చెబుతున్నాడు. ఎన్నిసార్లు ఆ ఆత్మ నీతో మాట్లాడి ఉన్నాడు. నిజముగా తిరిగి జన్మించిన వారు కూడా తరచుగా లోక స్నేహము, ఆకర్షణల వలన భ్రష్టులైపోచుందరు. అయినప్పటికీ వారు నా కుమారుడా, నా కుమారి, రమ్ము, తిరిగి నా యుద్ధకు రమ్ము, తిరిగి నా యుద్ధకు రమ్ము అను స్వరమును ఎల్లప్పుడూ వినుచుందురు. అటు రీతిగా ఆత్మ మనతో పోరాడుచుండును. నా ఆత్మ నీ యొద్ద నుండి తొలగిపోదు అన్నది దేవుని వాగ్దానమని జ్ఞప్తి ఉంచుకొనుము. కూడికలోనో లేక నీ మౌన ధ్యాన సమయంలోనో నీవు నేర్చుకున్న సంగతులు నీకు శాశ్వత స్వాస్థ్యమగును. మనకు మహిమ కలిగిన శరీరములు ఇవ్వబడిన తర్వాత పరిపూర్ణ జ్ఞానము మనకు ఇవ్వబడును. మనం ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు మనం ఎరగబడిన రీతిగానే మనం కూడా ఆయనను ఎరుగుదుము. 1 కొరింథీ 13:12. ఆ పరిపూర్ణ జ్ఞానం ద్వారా పరలోకమందంతటను ఏమేమి సంభవించున్నదో గ్రహించగలుగుదుము. అయితే ఈ భూమి మీద ఉన్నంతకాలం మన జ్ఞానము అసంపూర్ణంగానే ఉండును. పరలోకంలో నీవు పూర్ణ జ్ఞానం కలిగి ఉండుటచే అక్కడనున్న వారందరినీ పేరు పేరు వరుసన ఎరిగి ఉందువు. పరలోకంలోని ప్రతి భాగమును గూర్చి మనకు తెలిసి ఉండును గనక పరలోకంలోని ప్రతి భాగమునకు మనంతట మనమే పోగలము. దారి కనుగొనుట ఎట్లు అను ప్రశ్నే కలగదు. శ్రమ, పరీక్షల ద్వారా దేనినైతే నీవు ఈ లోకంలో నేర్చుకొనుచున్నావో అవే పరలోకమందలి పరిచర్యకే నిన్ను సిద్ధపరచును. ప్రైజ్ ది లార్డ్.